కొండేపిలో ఆగిపోయిన అభివృద్ధి మళ్లీ జరగాలంటే ఒక ఎమ్మెల్యే స్వామితోనే సాధ్యమని టీడీపీ నాయకులు అన్నారు. వలస పక్షులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ కొండేపిలో స్వామి మూడోసారి గెలవడం ఖాయమని సింగరాయకొండ టీడీపీ నాయకులు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సింగరాయకొండలోని బాలాజీనగర్లో మాజీ జడ్పీటీసీ సవలం చెన్నకేశ్వర్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ పట్టణ టీడీపీ అధ్యక్షుడు కోనపరెడ్డి సుబ్బారావు, జనసేన అధ్యక్షుడు రాజేష్, కల్లకుంట నరసింహారావు, వార్డు సభ్యులు కల్లకుంట రాజేశ్వరి, గంజి సుబ్బారావు, సవలం చందు, సంఘం వసంతయ్య తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి ఎమ్మెల్యే గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఎమ్మెల్యే స్వామి గారి నాయకత్వం, వర్ధిల్లాలి మాగుడి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి మాగుడి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం. జై తెలుగుదేశం. సైకిల్ గుర్తును చూసుకొని దాని పక్కనే ఈ విధంగా మనం ఓటు కన్ఫర్మ్ అయినట్టు. ఆ సౌండ్ కానీ రాకపోతే ఖచ్చితంగా వాళ్ళు అడగాలి ఓటు పడలేదు అనేది. మంచి మెజార్టీ గెలిపించుకోండి. మహిళల సంక్షేమ పథకాలు, 3 సిలిండర్లు, 4,000 రూపాయల పెన్షన్ ఫ్రీ, వీటన్నిటికి మించి 25 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు మీకు ఇవ్వబోతున్నాము. ఈ ఆరోగ్యశ్రీ కార్డు మీరు నా పేరు పసుపురెడ్డి వెంకటశేషారావు, సింగరాయకొండ. మా స్వామి గారు కొండేపి నియోజకవర్గానికి అభివృద్ధి పాటను మొదటగా చూపించింది స్వామి గారు. ఆయన మూడోసారి గెలుపు ఖచ్చితంగా గెలుస్తారు. ఎక్కడైతే అభివృద్ధి ఆగిపోయిందో అక్కడి నుంచి మొదలు పెట్టాలంటే స్వామి గారు రావాలి. ఎవరెవరో వలసపచ్చ వస్తుంటారు, పోతుంటారు, కానీ స్వామికి గెలవడం ఖాయం, హ్యాండ్రిక్ ఖాయం. అలాగే శ్రీనివాసరెడ్డి గారికి, స్వామి గారికి సైకిల్ గుర్తేసి ప్రతి ఒక్కరూ గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మేము ఇట్లా బాలాజీ నగర్, మా నాన్నగారు ఎక్స్జెడ్పీటీసీ కందుకూరు చెన్నకేశ్వర్లు. ఇలా మన స్వామి గారిని, మన ఎంపీ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి గారిని అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు కల్లకుంట నరసింహ, 18వ వార్డు తరపున గెలుచున్నాము. సింగరాయకొండ టౌన్ ఉపాధ్యక్షుడిని మాట్లాడుతున్నాను. ఈసారి మా మహాకూటమి తరపున మా ఎమ్మెల్యే గారు పోటీ చేస్తున్నారు, స్వామి గారు. వారిని బాగా విజయవంతంతో జనాలందరూ గెలిపించాలని మేము ఎంతో పట్టుదలతో కష్టపడి పనిచేస్తున్నాము. మా స్వామి గారిని, మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించాలని చెప్పి మేము కోరుకుంటూ అందరం చాలా కష్టపడుతున్నాం. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించి మా ఎమ్మెల్యే గారిని, మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటున్నాం.